పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ప్రతి పాఠశాల నుంచి నామినల్ రోల్స్ తీసుకోవడం జరిగింది. మరి ఆ క్రమంలో శ్రీ చైతన్య హై స్కూల్ కొత్తవాడ వరంగల్ మండలం వారు 135 మంది పిల్లలు వాళ్ళ స్కూల్లో చదువుతున్నారని మాకు ప్రింటెడ్ నామినల్ రోల్స్ అంటే వాళ్ళు ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్లో ఏ పిల్లలు చదువుతున్నారో యుడైస్లో వాళ్ళు ఆ పేర్లు ఎక్కించి ఆ తదనంతరం వాళ్ళ ఫీజు కట్టి మరి ఆ పిల్లల పిఎన్ఆర్ మాకు సమర్పించడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 పిల్లలది ఏజ్ తక్కువ ఉందని ఏజ్ కంటిన్యూషన్ వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. ఏజ్ కంటిన్యూషన్ అప్లికేషన్తో పాటు అడ్మిషన్ రిజిస్టర్కి సంబంధించిన జిరాక్స్ కాపీలు పెట్టాలి. ఆ క్రమంలో వాళ్ళు పెట్టిన జిరాక్స్ కాపీల దాన్ని పరిశీలించినప్పుడు ఆ సీరియల్ నంబర్లలో కొన్ని బ్లాంకులు కనిపించాయి. మాకు అడ్మిషన్ రిజిస్టర్లో కూడా ఒక పేరు తర్వాత ఒక బ్లాంక్ ఉంది, మళ్ళీ ఇంకో పేరు వచ్చింది, ఆ విధంగా బ్లాంకులు ఉన్నాయి. మాకు కొంచెం సస్పీషియస్గా అనిపించి మొదట వాళ్ళని అడ్మిషన్ రిజిస్టర్స్ ఇవ్వమని అడిగినాము. సో వారు లేటెస్ట్ అడ్మిషన్ రిజిస్టర్ తీసుకొని ఇవ్వడం జరిగింది. మేము ఆ అడ్మిషన్ రిజిస్టర్ని సీజ్ చేసినాము. సో అడ్మిషన్ రిజిస్టర్లో పరిశీలించిన తర్వాత మాకు ఏమర్థమైందంటే అసలు అడ్మిషన్ రిజిస్టర్లో ఉండాల్సిన వివరాలు ఏవైతే పూరించాలో అవి ఏమి పూరించబడలేవు. యాజ్ వెల్ యాజ్ అక్కడ దాంట్లో సంతకాలు లేవు. కొన్ని ఈ సంవత్సరం మాత్రం కొన్ని సంతకాలు లభించినాయి అడ్మిషన్స్. సో ఈ సంవత్సరము వాళ్ళ పిల్లలకి 88 అడ్మిషన్స్ అయినట్టు రాసినారు. ఓన్లీ ఎస్ఎస్సిలోనే 85 మంది అడ్మిషన్ జరిగినాయి. మాకు కొంచెం డౌట్ వచ్చేసి వరంగల్ ఎంఈఓ గారిని, మా దగ్గర ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వారిని, మా ఆఫీస్లో ఉన్న ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ని స్కూల్కి సర్ప్రైజ్ విజిట్ చేయమన్నాను. అది ఏ రోజు జరిగిందంటే 9/12/2024 రోజున జరిగింది. అక్కడికి వెళ్ళిన తదుపరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకే సెక్షన్ రన్ అవుతుంది స్కూల్లో. 50 మంది పిల్లల అటెండెన్స్ రిజిస్టర్ ఉంది. 50 మంది పిల్లల అటెండెన్స్ రిజిస్టర్లో 44 మంది పిల్లలు మాత్రమే ఆ రోజు హాజరైనారు. సో ఈ హాజరైన క్రమంలో మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు పంపించింది ఎన్ఆర్ఏమో 135 మంది పిల్లలు, కానీ ఫిజికల్గా చదువుతున్న పిల్లలు 50 మంది మాత్రమే. సో ఆ వివరాలు ఆ స్కూల్ వాళ్ళని పిలిచి అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు దేనికైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు. 2 నెలలు గడుస్తుంది, కానీ మాకు పీస్ఫుల్గా కొద్దిగా అతి తెలివితో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. హెచ్ఎంని కొంచెం బెదిరించో లేకపోతే ఏదో చేస్తా అన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసినారు ఈ ఇష్యూను ఆపుదామని, కానీ మేము ఎక్కడ తగ్గలేదు. చాలా తెలివిగా మొత్తం రికార్డ్ తీసుకున్నాం. ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా చదివే పిల్లలకైతే న్యాయం చేయాలి. మనం 50 మంది పిల్లలకైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయించాలి. కాబట్టి మరి మిగతా పిల్లల గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళను ఏ విధంగా వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు, మరి ఏం సంగతి అని వాళ్ళ అడ్మిషన్ రికార్డ్ తెమ్మని చెప్తే అక్కడ సదరు ఎంఈఓ అశోక్ కుమార్ గారు మాకు 45 మంది పిల్లల్ని మాత్రమే అడ్మిషన్ రికార్డ్ ఇచ్చినారు. 10/12/2024 ఆయన రిపోర్ట్ ప్రకారం ఇచ్చారు. ఆ తదుపరి మళ్ళీ ఒకటి నాకు సమయం అంటే రోజు బిజీగా ఉంటాం, మనకి వివిధ కార్యక్రమాలు ఉంటాయి, ప్రతిదీ కాన్సన్ట్రేట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి రోజు కొద్ది ఆలోచించుకుంటూ ఈ వరకు తీసుకొచ్చినాము ఇష్యూ. అయితే ఈ క్రమంలో మేము చూసింది ఏంటంటే లేటెస్ట్గా కూడా మళ్ళీ సదరు ఎంఈఓ గారిని మేము సర్టిఫికెట్ ఇవ్వమని అడిగాం. స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఫర్దర్గా ఏమైనా అడ్మిషన్ ఫామ్స్ ఇంకేమైనా ఉన్నాయా, రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా పరిశీలించి ఒక సర్టిఫికెట్ ఇవ్వమనేసి ఆదేశించడం జరిగింది. ఒకసారి ప్రొసీడింగ్స్ ఇచ్చినారు. ఆ ప్రొసీడింగ్స్కి అతను బదులుగా మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ ప్రొసీడింగ్స్లో మేము అడిగిన విషయం ఏంటంటే మాకు ఒరిజినల్ రికార్డ్స్ ఏది ఉన్నా ఒరిజినల్ రికార్డ్స్ తీసుకొచ్చి చూపించామన్నా పరిశీలనార్థం. వాళ్ళు అసలు ఎంఈఓ గారు ఒరిజినల్ రికార్డు తీసుకురాలి. అంటే విషయం ఏంటంటే స్కూల్ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు, సదరు శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. మేము కూడా ఫోన్లు చేసినాం రిపీటెడ్గా వాళ్ళని. లాస్ట్ ఒక 10 days నుంచి ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు రావట్లేదు, సబ్మిట్ చేయట్లేదు. సో ఉన్న జిరాక్స్ కాగితాలు బేస్ చేసుకొని ఆ జిరాక్స్ కాగితాలు ఏమున్నాయి అవన్నీ ఇవ్వండి అంటే జిరాక్స్ కాగితాలతో పాటు ఆయన మళ్ళీ ఫర్దర్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో విషయాలు ఏంటంటే ఒరిజినల్గా చదివే ఏ సెక్షన్ పిల్లలు 50 మంది, మరి మిగతా 85 మంది పిల్లలు BCD సెక్షన్స్ వాళ్ళు. సో ఈ 50 మందిలో ఉన్న దాంట్లో ఏజ్ కంటిన్యూషన్ వచ్చే వాళ్ళు ఒక 3 ఉంటే మేము ఏజ్ కంటిన్యూషన్ కూడా వాళ్ళకి ఇచ్చినాము. సో మిగతా C అండ్ BCD సెక్షన్లో ఉన్న 2 పిల్లలకి ఏజ్ కంటిన్యూషన్ ఇవ్వలేదు ఇంకా.